నాయకులు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపైన చాలా సుదీర్ఘంగా డిస్కస్ చేశాం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలకి అవసరమైన ప్రజలకి శాశ్వతంగా ప్రయోజనాలు ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఆయన చేపట్టారో వాటన్నిటినీ కూడా నామరూపాలు లేకుండా చేయాలనే చంద్రబాబు నాయుడు ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాం. ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 జగన్ గారి హయాంలో నిర్మాణం చేస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చంద్రబాబు చూడడం అనేది ఒక దుర్మార్గ చర్యగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి రాజీ లేని పోరాటం చేయాలని ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణంలో సగంలో ఆపేసిన ఆ కాలేజీ నిర్మాణాన్ని చూడడానికి, అదేవిధంగా వీరి చర్యల్ని ఎండగట్టడానికి వస్తూ ఉన్నారు. ఈ నెల 9వ తేదీన కార్యక్రమం ఖరారైంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో వారు మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ పరిస్థితులను పరిశీలించి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలు సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని 2 కళ్ళుగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంతో స్కూల్స్ బాగు చేయడం దగ్గర మొదలుపెట్టి స్కూల్స్లో వినూత్నమైన మౌలిక వసతులతో సాగితం అన్నిటినీ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో కోర్సులను ప్రవేశపెట్టి వీటిని బాగు చేస్తే వాటిని నాశనం చేసి ఇటు ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థను కూడా నాశనం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారి వైఖరిని అన్ని వర్గాలు కూడా ఖండించాలని మేము కోరుతూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వ్యతిరేకంగా ఈ సమావేశం తీర్మానం చేసింది. జగన్ గారు ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా మద్దతు ఇచ్చి దానిలో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి తీసుకొచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ దశల వారీగా ప్రైవేటీకరించడం కోసం అమ్మేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. కేంద్రం తన చర్యల ద్వారా ఈ కర్మాగారాన్ని మేము ఇంతకుముందే డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా మేము తీసేస్తాం, ప్రభుత్వ రంగం నుంచి తొలగిస్తామని చెప్పి దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నా కూడా చంద్రబాబు కానీ ఆయన పార్ట్నర్లు కానీ ఇవాళ అబద్ధాలు చెబుతూ ఇంకా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా విభాగాలని ప్రైవేటు పరం చేసినప్పటికీ ఇదేదైతే విశాఖ ఉక్కు ఉందో దీన్ని ప్రైవేటు పరం కావడం లేదు, ప్రభుత్వమే నడుపుతుందని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. దీనిపైన కూడా విశాఖ ఉక్కుకు సంబంధించి కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేసింది. ఎందుకంటే 3 పార్టీలు అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాయి. ఇక్కడ అక్కడ కూడా వీళ్ళే అధికారం చెలాయిస్తున్నారు కనుక నిజంగా చంద్రబాబు నాయుడు చేతిలో చక్రం ఉందని ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు కనుక ఖచ్చితంగా దీన్ని ఆపించగలిగిన కెపాసిటీ ఆయనకు ఉందో లేదో నిరూపించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఏదైతే పాయకరపేట కాన్స్టిట్యున్సీ సమీపంలో ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తుందో దీన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు సముద్రంలో ఇక వేటాడే పరిస్థితులు ఉండవు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా విషతుల్యం అవుతాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతటా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ బల్క్ డ్రగ్ పార్కు అక్కడ పెట్టే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిందే, దీని నుంచి విరమించుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు తీర్మానం చేశాం. దీంతోపాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఏదో చాలా అబద్ధాలని ప్రచారంలో తీసుకొచ్చాడు. తానొక్కడే ఉత్తరాంధ్ర ఉద్ధారకుడిని అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు.
కానీ నిజానికి చూస్తే గత 15 నెలల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఈ ప్రభుత్వం తానంతట తాను చేసిన కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమాలకి ప్రాజెక్టులకి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ తమకు ప్రచారం చేసుకునే శక్తి ఉంది కాబట్టి, సొంతంగా మీడియా బలం ఉంది కనుక దాంట్లో వాళ్ళు ఏదో గొప్పగా చేసినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు గత 15 నెలల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒక్క రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టిన పాపానికి పోలేదు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో సుదీర్ఘంగా ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి డిస్కస్ చేసి, ప్రధానంగా 1955లో స్టార్ట్ చేసిన వంశధార ఇవాళకి కూడా పూర్తిగానే పరిస్థితి, దానికి ఒరిస్సాతో ఉన్న ఇబ్బందులు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, వాళ్ళ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంది, ఒరిస్సాలో కూడా ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక 2 చోట్ల ఈ ప్రభుత్వమే ఉంది కనుక మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నందుకు వాళ్ళని ఒప్పిస్తారో లేకపోతే బెదిరిస్తారో, మీకున్న అన్ని విద్యలు వాడతారో ఖచ్చితంగా వంశధారని ప్రారంభించే విధంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, వంశధారని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జంజావతి ప్రాజెక్టుకు కూడా అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఇమీడియట్గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశాం. ఇంకా ఇదే కాదు, స్థానికంగా అయితే ఎన్నో సమస్యలు. మొన్ననే మీరు చూశారు, విశాఖపట్నంలో చాలా దుర్మార్గంగా చిన్న చిన్న ఉపాధి పనులు చేసుకోవడానికి, లేదంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి, తమ కాళ్ళ మీద నిలబడడానికి వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని రోడ్డున పడేశారు. కార్పొరేట్ సంస్థలకేమో రూపాయికి ఎకరం ఇచ్చే చంద్రబాబు నాయుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతుకుతున్న వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఖాళీ చేయించి సుమారు 42,000 యూనిట్లని ఏవైతే వీధి వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలే. అదే కాకుండా ఈ హాకర్స్ అందరినీ తీసుకెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ స్థలంలో చూపిస్తాం, అక్కడ మీరందరూ వ్యాపారాలు చేసుకోమని కొత్తగా ఇంకొక ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ చిరు వ్యాపారుల పక్షాన నిలబడతాం. వాళ్ళ కోసం, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలబడతామని చెప్పి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ భూ కేటాయింపులు చూస్తే ఇంత పచ్చి అబద్ధాల ప్రభుత్వం ఇంకెక్కడ ఉండదు. ఎకరం 99 పైసలు, విశాఖపట్నంలో ఎకరం 99 పైసలకి భూములు కేటాయించారు, టీసీఎస్ కానీ కాగ్నిజెంట్కి కానీ. ఇవాళ కొన్ని కంపెనీలు, ప్రధానంగా టీసీఎస్ లాంటి కంపెనీలు తమ ఉద్యోగుల్ని కుదిస్తూ ఉన్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సుమారు 12,000 మంది ఉద్యోగుల్ని ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పిన టీసీఎస్ ఒక పక్క వేరే చోట్ల ఉద్యోగాలు తగ్గిస్తూ ఉంటే, మీరు 99 పైసలకు ఎకరం ఇచ్చి ఇక్కడేదో మేము చాలా ఉద్ధరించబోతున్నామని చెప్పి ఆ లోకేష్ గారు ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాం, దీనికి సంబంధించి నిజానిజాలు చెప్పండి. భూములు కేటాయించడం కాదు, వాటి సద్వినియోగం ఏంటి, ఈ ప్రాంత నిరుద్యోగులకి ఏ విధంగా ఉపయోగపడతారు, వారికి కావలసిన మ్యాన్ పవర్ని స్పెషల్గా మీరు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసి అందిస్తారా, మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లులు అనే ఒక ప్రైవేట్ సంస్థకి చాలా ఆశ్చర్యం, చాలా కారు చౌకగా ఒక మాల్ కట్టుకోవడానికి భూములు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ఆర్బిట్ మాల్ వచ్చింది ఇక్కడికి. ఆ రోజు పోర్టుకి వందలాది కోట్ల రూపాయలు ఆ భూమి తీసుకున్నందుకు వాళ్ళు చెల్లించి కట్టుకుంటూ ఉంటే, ఈయన ఎదురిచ్చి భూములు దాదాపుగా ఉచితంగా ఇచ్చి ఈ మాల్స్ కట్టించడంలో ఉద్దేశం ఏంటని అడుగుతున్నాం. ఒక పక్క ఈ ప్రభుత్వ వైద్యశాలని, కళాశాలని నడపడానికి డబ్బులు లేవంటూ, నిధులు లేవని చెప్పి, మరోవైపు ఈ రకంగా ప్రైవేటు సంస్థలకి దోచిపెట్టడం ఏంటని అడుగుతున్నాం. ఇది కార్పొరేట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే రకమైన కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఇటు విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే పీపీపీ మోడల్ అంటున్నారు. పీపీపీ అంటే ప్రజల సొమ్ముని పక్కదారిలో పంచుకోవడం అని చెప్తున్నాం. మేము మీ పంపకాల కోసమే
ఈ భూములు కేటాయింపులు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గట్టిగా చెప్తూ ఉంది. తక్షణమే వీటన్నిటిని కూడా రివ్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, పబ్లిసిటీ ఏమో పీక్లో ఉంటుంది, అక్కడ పని చూస్తే ఏముండదు. నిన్న ఆటో సోదరులకి ఒక డబ్బులు వేసామని చెప్పి ఆటోలో తిరుగుతున్నారు. ఒక ఆటోలో చంద్రబాబు, ఇంకో ఆటోలో లోకేష్ బాబు, ఇంకో ఆటోలో పవన్ కళ్యాణ్ బాబు. అసలు ఇంత పెద్ద ఆటో కార్యక్రమం చేస్తే రవాణా శాఖ మంత్రి ఎక్కడ కనపడ్డు. ఏ కార్యక్రమం చేసినా లోకేష్ ఆ డ్రెస్ వేసుకుని ఆయనే నడుపుతూ ఉన్నాడు. వాళ్ళు విద్యాశాఖ మంత్రికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమైపోయాడు? అసలు ఆటోలు ఎన్ని ఆటోలకి ఇవ్వాలి, ఎన్ని ఆటోలకి ఇచ్చారు? మొత్తం రోజు చంద్రబాబు నాయుడు నెలకు ఒక రోజు ఆ పెన్షన్లు ఇవ్వడానికి రావడం ఒక డ్రామా, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం తప్ప మరొకటి ఏమీ జరగట్లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఇదే కాకుండా చాలా అంశాలు ఈరోజు డిస్కస్ చేసాం. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మాటలు తప్ప కోతలు తప్ప ఏమీ లేదు. విశాఖపట్నంలో భూములు అమ్మడం, అమరావతికి అప్పులు చేసైనా సరే తమ రియల్ ఎస్టేట్ పెంచుకునే కార్యక్రమం ఈ రెండే చేస్తూ ఉన్నాడనే విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నాం. ఇవాళ ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చిన వాడు కనీసం ఒక్క ప్రాజెక్టు కానీ, ఒక్క రోడ్డు కానీ, ఒక్క బ్రిడ్జి కానీ ఈ ప్రాంతానికి మంజూరు చేశారా అని అడుగుతున్నాం. ఇదే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం అని అంటే అలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, తోటపల్లి కానీ ఏ ప్రాజెక్టు వాళ్ళ దృష్టిలో లేదు. ఉన్న ప్రాజెక్టులు దిక్కు లేదు, కానీ బనకచెర్లని అదని ఇదని పెద్ద పెద్ద ప్రచారం చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పోనీ ఇవన్నీ చూస్తే ఈయన సొంత మార్కు ఒకటన్నా ఉందంటే సొంత కార్యక్రమం కానీ, సొంత పథకం కానీ ఒక్కటి లేదు. అన్నీ కాపీ కొట్టిన పథకాలే. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకి డబ్బులు వేసే కార్యక్రమం చేస్తే నిన్న ఆయన ఆటో డ్రైవర్లకి బటన్ నొక్కి అసలు అదేదో మొదటిసారి తనే నొక్కినట్టుగా చెప్తూ ఉన్నాడు. అంటే ఆ ప్రచారం మాయలో ఎన్నికల ముందు ఎలాగైతే ప్రచారం మాయ చేశారో మళ్ళీ ఇప్పుడు అదే కథ. ఏ రంగం తీసుకున్నా కూడా వాళ్ళ మార్క్ ఏంటి అని అంటే పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికీ పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిది హార్డ్ వర్క్ అయితే చంద్రబాబు నాయుడు షో వర్క్, ఓన్లీ షో. ఉత్తరాంధ్ర కంపేర్ చేస్తే బ్యాక్వర్డ్ ఏరియాస్లో అసలు మీరు కనీసం 15 నెలల్లో ఏం చేసామని గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతారా అని ఈ పచ్చి అబద్ధాల ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడిని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇదే కాకుండా చాలా అంశాలు, ప్రత్యేకించి ఈ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని గిరిజనులకు సంబంధించిన సమస్యల మీద పరిష్కారం చేయడానికి కూడా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పి మా నాయకులు రాజేందర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా ఈ తీర్మానాలన్నింటినీ మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళి ఆ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా ఈరోజు చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోని గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు కనీసం 8,000 మందిని వివిధ హోదాల్లో ఇవాళ పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతూ ఉంది. 8,000 ఇంచుమించుగా నాయకులు, కార్యకర్తలతో ఒక జగనన్న సైన్యమే ప్రతి నియోజకవర్గంలో రావాల్సిన అవసరం ఉందని భావించి ఈ రోజున ఆ కమిటీలన్నింటినీ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో, అంటే నవంబర్ నెలాఖరికల్లా పూర్తి చేయాలని మేమందరం కూడా అనుకోవడం జరిగింది. అన్ని స్థాయిల్లో, ఇటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు మొదలుకొని గ్రామ స్థాయి కమిటీల వరకు కూడా, పోలింగ్ బూతుల స్థాయి వరకు కూడా వీటిని సకాలంలో పూర్తి చేయడం కోసం అని చెప్పి ఈరోజు చర్చించాం. మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి ప్రతి జిల్లాలోని, ఇప్పుడు ఈసారి విశాఖ జిల్లాలో పెట్టాం, తర్వాత శ్రీకాకుళం, ఇంకొకసారి విజయనగరం, అలాగా 6 జిల్లాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర పరిధిలో. అన్ని జిల్లాల్లో కూడా మేము ఈ రకంగా ముఖ్యమైన నాయకులతో ఒక సమీక్షా సమావేశం పెట్టుకుని ముందుకెళ్తాం.
పెద్దలు చెప్పారు, నాయకులు మా బొత్స గారు ఇంకా అందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు. ప్రధానంగా ఏంటంటే గ్రామ స్థాయిలో పేద ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా విడిచిపెట్టొద్దు. మనకది చిన్నగా కనిపించవచ్చు, కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని మాత్రం మీరు విస్మరించొద్దని చెప్పారు. వీటన్నిటినీ కూడా మేము సమీక్షించుకుని ముందుకెళ్తామని చెబుతూ, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఖచ్చితంగా మీరు చేసే తప్పుల్ని నిలదీస్తాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలదీస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఒక్క నిమిషం సార్. ఈరోజు ఇప్పుడే కన్నబాబు గారు ఈ సమావేశం తాలూకా ఓకేనా, ఈ సమావేశం తాలూకా చర్చైన అంశాలని, తీసుకున్న నిర్ణయాలని, తీర్మానాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 6 జిల్లాల తాలూకా అంశాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ తీసుకున్న విధానం, నిర్ణయాన్ని, ప్రజా సంబంధించిన అంశమైన మెడికల్ కళాశాలని ప్రైవేటిజం చేయడం కానీ, ఎందుకంటే అది ముఖ్యంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం. దాంతోపాటు పేద ప్రజలు వచ్చి చదువుకున్న ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం. ఈ రెండింటికి ముడిపడి ఉన్న ఈ ప్రధానమైన అంశాన్ని మరి మార్కెట్లో పెట్టి వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, వాళ్ళ అవినీతి కోసం వాటిని వచ్చి పీపీపీ మోడల్ అనే అంశాన్ని తీసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి అందరినీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు విశ్లేషించాలని ఇవాళ ఈ సమావేశం తనక ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలో 9వ తేదీ నాడు ఆయన వస్తున్న మొదటగా నర్సీపట్నం వస్తూ, అలాగే 10 మెడికల్ కాలేజీలకి ఏవైతే పీపీ మాల్లో ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారో అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రకటించాం, ఈ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎక్కడ రాజీ పడే అంశం లేదు అని. అంతేకాకుండా మనందరికీ మన ప్రాంతానికి సంబంధించిన విశాఖ ఉక్కు, అది ఆంధ్రుల హక్కు, 32 మంది ప్రాణత్యాగాలతో దాన్ని సాధించుకున్నాం ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని ఎంతో పెద్దలు దాని ప్రాణాలు అర్పించారు. అలాంటి దాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉండి, కేంద్రంలో ఉండి కూడా ఒక ఆలోచన చేస్తూ వారి మాటల్లోకి చేతులకి ఎక్కడ తావలేదు, ఎక్కడ పొంతం లేదు. ఏమైనా 11,000 కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చామన్నారు. అదంతా కేంద్రమే పన్నుల రూపాయన లేదా బ్యాంకుల వడ్డీల రూపాయన అవి తీసుకోవడం తప్ప అక్కడ ఉన్న డే టు డే యాక్టివిటీ చేస్తున్న ఉద్యోగులకు ఏ విధమైన సౌకర్యం కల్పించకుండా వాళ్ళు రిటైర్మెంట్ చేసుకుంటూ ఆ ఫ్యాక్టరీని మూసే దిశగా 32 డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పటికే ప్రైవేటిజం చేయడము ఒక దుర్మార్గమైన చర్యని దాన్ని కూడా మేము ఆలోచన చేస్తూ, అంతేకాకుండా మొన్నటి రోజున శాసన మండలిలో తీర్మానం పెడితే ఏదైతే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూ తీర్మానం పెట్టామో, ఏదైతే ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ దాన్ని పెట్టమంటే దానికి వచ్చి పూర్తిగా ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలు 3, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేదు జనసేన కానీ, 3 కూడా వ్యతిరేకించడమే కాకుండా ఆ తీర్మానానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. అయినప్పటికీ కూడా మాకున్న సంఖ్యాబలంతో ఆ తీర్మానం పెట్టామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలు చెప్తూ, రాబోయే కాలంలో దీని మీద ఉద్యమం చేయాలని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలు కూడా నిర్ణయించాయి.
ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకును. ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా ఈ సమావేశంలో మరి దాన్ని చర్చడం జరిగిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఉన్న స్థానిక సమస్యలు బల్క్ కానీ లేదు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టుల అంశాలు కానీ ఇంకా మిగతా అంశాలు కానీ ఇవన్నీ ఇవాళ అందుకు ఒక విస్తృతమైన సమావేశాన్ని పెట్టి మా తాలూకా అభిప్రాయాన్ని మరి పెద్దల తాలూకా అభిప్రాయాన్ని అన్నీ తెలుసుకుని ఇవాళ తెలుసుకున్న విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం. తప్పకుండా మాది ఒకటే మా ఎజెండా, ప్రజా సంక్షేమం ఎజెండా, మా ప్రాంత అభివృద్ధే మా ఎజెండా. ఇందులో ఎక్కడా కూడా రాజీ పడబోమనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము చేసాం. ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు 2 అంశాలు ఉన్నాయో, విద్యా వైద్యం, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేశామంటే, ఏ ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే, ఒక స్కూల్ కట్టినా, ఒక బడి కట్టినా, లేదు ఒక హాస్పిటల్ కట్టినా అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాం తప్ప ఇంకెవరి హయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ మేము మీ ద్వారా ఈ ప్రధానికి చెప్తాం. అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం. ఆ అంశం మీదే మేము నిలబడి ఉంటాం, దానికోసమే పోరాటం చేస్తాం. అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు, పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చలో జరిగిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. త్వరలోనే వీటి మీద విధి విధానాలు మరి పెట్టి కార్యాచరణ రూపొందించి అవి కార్యాచరణతో మళ్ళీ మేము ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రపై అంతకుముందు ఒక 6 నెలల కిందట కాకినాడలో పెట్టాం. ఈ ఎరస్వారి విసుకోవడారి ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాం. దీని తర్వాత కాకినాడ అలాగే తూర్పు పశ్చిమ గోదావరికి సంబంధించి పెడతాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతాయి. ఈ పార్టీ కార్యాచరణ, ఇది పార్టీ ద్వారా కానీ రాష్ట్రం అంతా కూడా మా ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పుడు ప్రజలను మెప్పించి పెడతాం. ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే. ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం, అంగీకరించకపోతే వెనక్కి వస్తాం. ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం, ఆ పరిశ్రమ రావాలని కోరుకుంటాం. ఆ పరిశ్రమ కాదు, దాని నుంచి కాలుష్యం వస్తుంది, దాని గురించి ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే దానికి హౌ దాన్ని ఓవర్కమ్ అనేది డిస్కస్ చేయాలి. ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలి, ఒక స్థైర్యాన్ని కల్పించాలి. అప్పుడు ఆ కార్యాచరణకి ముందుకెళ్ళాలి. అంతే మొండిగా ఏ ఒక్కరి కోసమో ఎవరు ప్రాపకం కోసమో ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదు. పరిశ్రమ ఎందుకు పెడతారు? ఉద్యోగ అవకాశం కోసం పెడతారు, లేదు రాష్ట్రంతో ఆదాయం కోసం పెడతారు. రాష్ట్రం తాలూకా జీడీపీ పెరగడానికి, ఉద్యోగ అవకాశాలకి ప్రజలు బతుకుంటే కదా. ప్రజలు చచ్చిపోతే ఇంక జీడీపీ పెరిగితే ఉపయోగం ఉంది. అలాగే ఆదాయం రాకపోతే జీడీపీ పెరిగితే, ప్రజలు లేకపోతే ఆదాయం వస్తే ఉపయోగం ఉంది. కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేయాలి. ఇవాళ ప్రభుత్వంలో మేము అంటుందంటే ఏ అంశాన్ని కూడా మొండిగా మేము ఉన్నాం కదా, మాకు ప్రజా అధికారం ఇచ్చారు కదా అని మొండిగా వెళ్ళడం కాదు. అంశాల్లో వచ్చి ఏది తీసుకున్నా దాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలు ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి అనేది మా తాలూకా ఇది. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆగ్రహం ఎవడు పెడతాడు? ఏదైనా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడికి ఈజీగానా. మొన్న ఇప్పుడు నేను టీవీలో చూశాను, నేను మర్చిపోయి అంతకుముందు చూశాను. ఎవడమ్మ సబ్బు? నీ బాబు సొమ్మ, నీ అమ్మ సొమ్మ, నీ అమ్మ సొమ్మే, అమ్మ నీ అమ్మమ్మ, నీ తాత నీ అని ఆ భాషను మాట్లాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, నీ అబ్బసొమ్మ, నీ ఏదైనా సరే అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించింది కాదు. ఏ రకంగా ఇస్తావు నువ్వుకి 500 నీ అబ్బసొమ్మ అది అడుగుతున్నా. అందుకు కాబట్టి సమన్వయం పాటించాలి. భాష ఏదో మైక్ ఉంది కదా, మీరు ఎదురుగా నాకు కూర్చున్నారు కదా, నా ఇష్టం మారుతానంటే కాదు.
భాష మీద ఉండాలా, గౌరవించాలా, విన్నోళ్ళకి న్యాయం అనిపించాలా, దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండాలి. అంతేగాని అవి ఒకసారి ఓటేసిన పాపానికి వచ్చి నేను ఇచ్చేస్తానని అంటే నువ్వు మాట్లాడిన భాష కదా ఇది. ఈ భాష నీ భాషే కదా, అనలేదు చెప్పండి. ఇవాళ ఆ మాట అడిగితే కాదు కదా. ఇప్పుడు గూగుల్ సంబంధించిన అంశం ఏంటి, అక్కడ సంస్థ ఒక ఎంఏఓ చేసుకున్నప్పుడు అక్కడ రైతులు పిలిచి ఇగో ఇక్కడ ఒక సంస్థ వస్తుంది, ఈ సంస్థకు వచ్చి ఈ రకమైన ఎంఏఓ చేసుకున్నాము, అంతకుముందు మేము జిందాల్ పరిశ్రమకు వచ్చి అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు చేసాము, అందరం కూర్చోబెట్టి మాట్లాడి చేశాం కదా. బాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం కదా, 2600 ఎకరాలని సేకరించాం కదా, అందరం కూర్చోబెట్టి ఇచ్చాం కదా. ఎవరు ఇచ్చారు? బాపురం ఎయిర్పోర్ట్కి ఇప్పుడు వచ్చి కేంద్ర మంత్రి వచ్చి 10 సార్లు వెళ్ళాడు. దేనికి? సేకరించిన దానికి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన దానికి, వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీకి వచ్చి కనెక్షన్ అప్పచెప్పిన దానికి చూడడానికి. దేనికో ప్రభుత్వం ఏమైనా ఉత్తరిస్తుంది దానికి చెప్పండి. ఫోటో షూటింగ్కి నేను షూట్ అడుగుతున్నాను కేంద్ర మంత్రిని అడుగుతున్నాను, ఇది బాధ్యత ఎంత ఉందో అసలు మీరు అడగాలి. నేను అడిగిన క్వశ్చన్ని వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన ముందు రోజుకి, ఏ రోజు అధికారం వద్ద ఆ రోజుకి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని ఫ్లైట్లు ఏ డెస్టినేషన్కి వెళ్ళాయి, ఇవాళ ఎన్ని విమానాలు ఏ డెస్టినేషన్కి వెళ్తే చెప్పనండి. ఎక్కువ తగ్గిపోతే పెరిగేది చెప్పనండి. ఏంటి ఉద్ధరిస్తుంది కేంద్ర మంత్రి చెప్పండి, అడగండి. నా తరపున మీరు అడగండి. మీకు బాధ్యత లేదా? మీరు మీ ప్రెస్కి బాధ్యత లేదా? మీ ఈనాడికి బాధ్యత లేదా? మీ ఏబీఎన్ బాధ్యత లేదా? మీ టీవీ బాధ్యత మేము అడగాల. ప్రతిదీ ఏం అడుగుతున్నారు? ఎందుకు అడగదు అని మిమ్మల్ని అడగమని కాదు, ఆ మంత్రికి కూడా బాధ్యత లేదా? ఈ ప్రాంతాన్ని బాధ్యత వహిస్తున్నాం కాబట్టి చేయాలని. నిండారా విజయవాడ వెళ్ళడానికి, మరి అక్కడికి వెళ్ళడానికి, అమరావతికి వెళ్ళడానికి ఫ్లైట్లు లేవు. చెప్పండి. ఆక్యుపెన్సీ లేకపోతే ప్రభుత్వం వచ్చి సపోర్ట్ చేసి చేయాలా? ఎన్నో స్కీమ్లు ఇంతకుముందు ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ఏమొచ్చాయి? ఇంతకుముందు ఎలా వచ్చాయి? దానికి ఒక స్కీమ్ ఉంది కదా, వడాన్ స్కీమ్ ఉంది. స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో పెట్టి చేయాలి కదా. మరి అంతకుముందు ప్రభుత్వాలు ఎలా చేసాయి? ఎంతసేపు ఊరికినే మీ 4 టీవీలు పెట్టుకొని మీరు వెనక పెట్టుకొని తాను అనుకొని వాయించుకొని వెళ్తే ప్రజలకు వచ్చి సౌకర్యం, ప్రజలకు కావాలి, వాళ్ళకి వచ్చి సౌకర్యాలు కావాలి, ఆ ప్రాంత అభివృద్ధి చెందాలి, ఆ కార్యక్రమం జరగాలి. ఇవాళ కూడా చెప్తున్నాం, ఏమైనా విశాఖపట్నంలో ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ హయాంలో జరిగింది. ఏ అంశానికి వెళ్తాడే ఓ డిబేట్కి వెళ్ళి మేము రెడీ. చెప్పనండి. ఎందుకండి ఇవాళ ఇందాక చిల్లర దుకాణాల గురించి చెప్పాడు. చిన్న షాపులు తీసి వాళ్ళు చిల్లర కోట్లు ఇబ్బంది పెట్టారు. మనకి కొంచెం నైట్ ఫుడ్ కోర్ట్ ఉండేది ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర, నేనే ప్రారంభించాను దాన్ని. అంశం ఏంటి? దాన్ని ఎందుకు రాత్రి విశాఖపట్నం వచ్చి ఒక పెద్ద మహాపట్నం ఇది, రాత్రులు వచ్చి రైల్వే స్టేషన్కి ఇంక దేనికి వెళ్ళిన వాళ్ళు రాత్రి నైట్ ఫుడ్ కోర్ట్ ఉంటే వాళ్ళకి వచ్చి తక్కువ ధరకు వచ్చి ఫుడ్ దొరుకుతుంది. లేకపోతే ఈ స్టార్ హోటల్స్లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. దాంతోపాటు చిన్న వ్యాపారస్తులు ఉంటారు. ఒకరోజు వెళ్ళాను నేను, స్వయాన్ని నా కంటితో చూశాను. ఒక 2 అమ్మాయిలు అక్కడ వండుతున్నారు. ఎవరమ్మా అడిగాను. మేము ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ చేసుకున్నామండి. ఏం చేస్తామంటే, నేను పోర్చుగీస్ ఆంధ్ర యూనివర్సిటీ చదువుతున్నాను సార్, మా చెల్లి వచ్చి డిగ్రీ చదువుతుంది సార్, మాకు తిండికి వ్యాపారం చేసుకుని మేము చదువుకొని బతుకుతున్నాం అలాంటి వాళ్ళు. అంటే ఒక పక్క వాళ్ళకు ఉపాధి, ఒక పక్క వచ్చి ప్రజలకి మంచి. అదేదో పెద్ద ఘనకార్యంగా ఎత్తేసామని అంటే మరి విశాఖపట్నంలో ఉంది, ఇది విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, మరి ఎక్కడెందుకు లేదు? ఒకవేళ ఏదైనా అందులో అవినీతి జరిగితే, ఏదైనా తప్పు జరిగితే, లోటుపాట్లు ఉంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆడుకుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కాదు. కురుపు చేయి తగ్గొడేస్తామా? కురుపు మందేసి బాగు చేసుకోము. ఏంటి అది?
ఏ రకంగా తయారైందంటే ప్రతిదానికి భూతత్వం. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా బొమ్మలు చూపెట్టు, ఇదేదో చూపెట్టు అన్నాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఫోబియా, జగన్మోహన్ రెడ్డి గారు ఫోబియా అన్నాళ్ళు ఈ ప్రభుత్వానికి. అప్పుడే 18 నెలలు అయింది, 15 నెలలు అయింది. ఎన్నాళ్ళు? ఇదేనా ధర్మం చెప్పండి? కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజల పట్ల ఆలోచన లేదు. ఎంతసేపు మా కబుర్లు చెప్పి ఆడంబరాలతోనూ మీకున్న 4-3 ఈ మాధ్యమాలతోనే ఊరికే షో చేయడం తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమం జరగట్లేదు. ఇంకేంటి చెప్పండి? అంతేనా? ఓకేనా? బాయ్, సీయూ. మీరు ఎప్పుడైతే మా మీటింగ్ పెట్టుకుంటాం. ఎంతెందుకండి చిన్న మర్చిపోయాను. ఈ మధ్యకాలంలో ఎన్నికైన దగ్గర నుంచి, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పాఠశాలలో తీసుకోండి, గురుకుల పాఠశాల తీసుకోండి, కేజీబీ తీసుకోండి, లేకపోతే మామూలు హై స్కూల్స్లో తీసుకోండి, లేదా టౌన్లో మున్సిపల్ హై స్కూల్స్ తీసుకోండి, ఎక్కడ చూసినా సరే కలుషితాహారం తిన్న కేసులు లెక్క పెట్టుకుంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎన్ని జరిగాయో అంతకీ డబ్బులు జరిగాయి ఈ 18 నెలల కాలంలో. ఎందుకు జరిగాయి చెప్పండి? నెలగాక మొన్న పచ్చగామలు వచ్చాయి కురపంలో, 39 మంది విద్యార్థులు 2 ప్రాణాలు కోల్పోయాయి. ఏంటిది అంటే? పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఊరికే మాటలే తప్ప ఆచరణలో శూన్యం అనేది తెలియజెప్తుంది. వాస్తవం కదా? లెక్క పెట్టండి కేసులు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని కేసులు జరిగాయో, ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారో, ఈ 18 నెలల కాలంలో ఎంతమంది అయ్యారో లెక్క పెట్టండి. ఇదొకటి. ఇంకా అత్యాచారాలు పిల్లల మీద కానీ, మహిళల మీద కానీ, బాలికల మీద కానీ, మరి మైనర్ బాలికల మీద కానీ, స్త్రీల మీద కానీ అత్యాచారాలు లేదు, హత్యలు 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఈ 18 నెలల కాలంలో ఎన్ని జరిగాయో చూడమండి. 5 సంవత్సరాల కంటే 18 నెలల కాలం ఒక్కటి కానీ ఎక్కువ లేకపోతే నేను తలదించుకుంటాను, నేను అపాలజీ కొడతాను. చెప్పండి లెక్క. అంతెందుకు మన విశాఖపట్నంలో చెప్పానండి ఎన్ని మర్డర్లు జరిగాయో, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఈ 18 నెలల కాలంలో ఎన్ని బహిరంగ మర్డర్లు జరిగాయో చెప్పనండి. విశాఖపట్నంలో ఎందుకు జరిగాయి అంటే వ్యవస్థ పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల భయం భక్తి లేకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల, ప్రభుత్వ జోక్యం వచ్చి ఆ వ్యవస్థలో చొరబడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వాస్తవం. మాటలు చెప్తే కాదు, చేతల్లో కనిపించాలా, మాటల్లో కాదు. ప్రభుత్వం మేము 15 సంవత్సరాలు మంత్రి చేస్తాం. ప్రతి అంశానికి ఆ ఇష్యూలో దూరమే. పోలీసు తీసుకొని పోలీసు పని చేసుకోవాలా, అవసరమైన పోలీసులు పర్యవేక్షించుకోవాలి మేము పైనుంచి. ఎవరికైనా ఎప్పుడైనా మనం విశాఖపట్నం డ్రగ్స్ చూసామండి? నిన్నగాక మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఇది లెక్క స్కామ్ అని భూతత్వాలు పెట్టి చూపెడుతున్నారు, బోగస్. ఈ 16 నెలల కాలంలో ఎన్ని స్థాయిల్లో అక్రమ మద్యం తయారు చేస్తున్నా పట్టుకున్నారండి? ఫ్యాక్టరీలు పెట్టేస్తే అవి తీసుకొచ్చి బెల్ట్ షాపులు అమ్మితే జనం వచ్చి తాగి చచ్చిపోరండి. సూర్య తాగితే, కల్తీ మద్యం తాగితే చచ్చిపోరా? అయితే మీ ఉన్నాయి కాబట్టి, మీ ఏబిఎన్ ఉంది కాబట్టి, లేకపోతే టీవీపై ఉంది కాబట్టి, లేకపోతే మీ టీవీ ఉంది కాబట్టి అవి చూపెట్టాలి. అవి అసలు వాళ్ళ కంటికి పచ్చకామెలాగా అవి కంటికి కనిపించు. పచ్చకామెలో చుట్టూ అయిపోయింది. సరే నువ్వు చూపెడతావు పోతావు తెలుసు, కానీ ఆ ప్రాంత ప్రజలకు తెలుసు కదా అక్రమ మద్యం తయారవుతున్న ఫ్యాక్టరీలని. ఎప్పుడు ఇన్ని చూసామండి? ఎందుకు జరగలే అంటే పర్యవేక్షణ లోపం, ప్రభుత్వం తాలూకా అసమర్థత.
వైఫల్యం, ఇవన్నీ కారణాలు. కానీ ఊరికి చెప్తారు ఇవన్నీ, అది పెట్టాం ఇది పెట్టాం ఇది పెట్టామని. క్షేత్రస్థాయిలో కంటికి కనిపించే పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనూ. ఆ మూలపట్నం తాలూకా పోటీ తీసుకున్నా, లేదు అక్కడ పెట్టా ఫిష్ హార్బర్ తీసుకున్నా, లేదు విజయనగరం కడుతున్న ఫిష్ హార్బర్ తీసుకున్నా, లేదు ఇక్కడ కడుతుంది తీసుకున్నా, లేదు అక్కడ పోర్టుని తీసుకున్నా. రాష్ట్రంలో కడుతున్నా 5 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్. ఎవరు కట్టేయండి? ఎందుకు కట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పటికి. ఎందుకు ఒక పోర్టు కూడా పెట్టలేదు, ఓ మెడికల్ కాలేజీ పెట్టలేదు? ఎంతసేపు మీ ఇది 8 లక్షలు తెచ్చి 2 లక్షలు ఎవడు తెచ్చాడు? మనం చెప్పాడు మా కౌన్సిల్లో అడిగితే, మా ఎమ్మెల్సీ అడగండి. నేను చాలా లానికి వెళ్తే ఎవరైనా సరే, మా అమ్మరు కూడా టాటా హౌస్కి వెళ్ళి చంద్రశేఖర్ గారిని ఆ టీం అందరినీ బోర్డు అందరినీ కలిశాడు. ఈయనే కాదు, ఎవరు పుడికలా చెప్తున్నాడు, ఎవరో మన లోకేషే కాదు, అమరు కూడా కలిశాడు. అది బాధ్యత, అది మంత్రిగా బాధ్యతలు, మంత్రిగా బాధ్యత లేదు. కలిసారు కానీ 100 సార్లు చెప్పుకున్నాను. ఇప్పుడు అమరు చెప్పుకున్నాడు ఆ మాట. నేను వచ్చి చంద్రశేఖర్ని కలిశాను, వెళ్ళాను బొంబాయి, వెళ్ళి అంత టీంతో కలిశాను. ఏ రోజున మీ ప్రెస్ మీట్లో చెప్పాడా? అది మా బాధ్యత. నేను కలిశాను, నేను రాజశేఖర్ గారితో అమ్మాయిని కలిశాను, హనుమంత్ గారిని కలిశాను, టాటా హౌస్కి వెళ్ళి ఆ బోర్డుతో మీటింగ్లో నేను వెళ్ళాను మంత్రిగా ఉన్నప్పుడు. మేము ఎప్పుడైనా చెప్పుకున్నావా? అది మా బాధ్యత. చేసింది ఎంత, చెప్పింది ఎంత, దేనికోసం చెప్పండి, చెప్పుకోమని మాకు అభ్యంతరం. కానీ దాని ప్రతిఫలం ఉంటే వీఆర్ హ్యాపీ. మీ డిమాండ్ రిజల్ట్, అంతే, సొల్లు కబుర్లు కాదు అంటుంది. ఇవాళ ఈ ప్రభుత్వం అసలు పని చేయట్లేదు. ఈ ప్రభుత్వం పబ్లిసిటీ ప్రభుత్వం తప్ప ప్రజల పనికి వచ్చే ప్రభుత్వం కాదు. మాయా, మోసం, దగ, ఫైనల్గా ఈజ్ ఈక్వల్ బ్యాక్డోర్ క్యాష్, బ్యాక్డోర్ క్యాష్. ఇది ఓకే బాయ్. ఏంటి నీకేంటి ఎనభై? నేను చెప్తాంట అశోక్ ప్రతి గురించి అడుగుతున్నా. ఆయన మన చెప్పాను కదా, ఆయన పిచ్చి హాస్పిటల్ పెట్టా మ్యాడ్ అయిపోయాడని. ఆయన వయసు పెరిగిపోతుంది కొద్ది సహనం కోల్పోయి ఏదో మాట్లాడతారు. నీకు అర్థమైందా? బేసికల్గా ఆయనకి జెనెటిక్ ప్రాబ్లం, ఆయనకి జెనెటిక్ ప్రాబ్లం. ఆయన అహంభావం ఆయన పుట్టుతో వచ్చింది. నీకు మనందరం అనుకుంటాం కానీ ఆ రెండు ఆయనకి ప్రధాన. ఆయన చైర్మన్ దీనికి సంవత్సరం దేవస్థానానికి, అక్కడ వచ్చి 6 చనిపోయారు అవాళ యాక్సిడెంట్లో. ఆయన వెళ్ళాడండి, చైర్మన్ బాధ్యత లేదండి, మాజీ మంత్రి కాదండి, నీ బాధ్యత లేదండి, వెళ్ళేవా? నువ్వో మాట్లాడతావు వీటి గురించి, నువ్వో మాట్లాడతావు అంటే ఇప్పుడు అతను ఉద్దేశం పెట్టి అడుగులు మడుగులతో బూట్లు, నా బూట్లు నాకమని చెప్తున్నాడు ఆయన. ఆయన బూట్లు ఇప్పుడున్న అధికారులు నాకమని చెప్తున్నాడు. అప్పుడు నాకెరలో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మా బూట్లు నాకని ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళకి సజెషన్ చేస్తాడు ఆయన. ఆయన గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంది. ఎందుకంటే ఆయనకు ఒక పదం ఉంది గవర్నర్ని, దాన్ని మనం అభిషేకించడానికి ఉంటుంది. మేము అందుకని ఊరుకుంటున్నాం, మాకేమీ వాయిస్ ల్యాక్ కాదు. ఏంటో అదొక అందుకే జెనెటిక్ ప్రాబ్లం ఆయనకి. కాబట్టి లెటర్ ఏంటి? నా టూర్ ప్రోగ్రాం లెటర్ ఏంటి? ఎవడన్నా అవుతాడు, నేను లెటర్ పెట్టుకోండి, నాన్ సెన్స్. మా పిఏని లెటర్ ఎందుకు పెడతాడు? నాన్ సెన్స్ అది. నా టూర్ ప్రోగ్రామ్కి లెటర్కి సంబంధం లేదు కాదు. టూర్ ప్రోగ్రామ్కి లెటర్కి సంబంధం ఏమైనా ఆలోచన ఉందా? మాట్లాడిన వాళ్ళకి ఆలోచన మీరు కూడా కొద్దిగా స్టడీ చేయండి. నేను ఇచ్చిన టూర్ ప్రోగ్రాం అది, లెటర్ ఏంటి? నాన్ సెన్స్
అవును మా నా టూర్ ప్రోగ్రామ్ అది. నేను ఎక్కడికి వెళ్తాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, మా పిఏ ఏం చేస్తాడు, ఇక వాళ్ళందరూ మీటింగ్కి వెళ్తున్నానండి అని లోకల్గా ఉన్న సిపికో లోకల్ డిఎస్పీకో ఇన్ఫామ్ చేస్తారు. అదే 2 రోజుల ముందు అయితే టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాము. అప్పటికప్పుడైతే ఇది 3 రోజుల ముందు ఉంది కాబట్టి టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాం. ఆ టూర్ ప్రోగ్రాము అది వాళ్ళు చూసుకుంటారు, అధికారులు చూసుకుంటారు. ఒక లేదనుకో అక్కడ ఆ పరిస్థితి పెట్టి జరుగుతాయి. అది అమ్మవారి దేవుడిది. అది దాని దగ్గరే ఇలాంటి పనికి వాళ్ళు మాట్లాడి అసహ్యంగా ఉదయంగా అలా గురించి ఇక్కడ మాట్లాడే టైం వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఆయన చరిత్ర చెప్పాలంటే నీకు ఇప్పుడు చెప్పకూడదు, చెప్తాను. చెప్తే ఆ పార్టీ నుంచి సస్పెండ్ బయటకు కూడా పంపిస్తారు. నేను నిజాలు చెప్తే విషయం చెప్పమంటే నేను చెప్పను. వాళ్ళు చెప్పాలని చెప్పిన వాళ్ళ అనుమానం అప్పుడు చెప్తాను. ఎందుకు ఇవన్నీ మనం పెద్దరికి కొన్నాం. పెద్దమంది సరే చిన్నపిల్లలు మాడతారు, తెలుసో తెలియకో. మా పిఏ మా టూర్ ప్రోగ్రామ్ అది. టూర్ ప్రోగ్రామ్కి లెటర్కి సంబంధం లేదా? లెటర్ అంటే నువ్వు అంటుంది ఒక రిక్వెస్ట్, ఇది నాట్ రిక్వెస్ట్, దిస్ ఇన్ఫార్మ్ మై టూర్, నేను వెళ్తా ఓకేనా, బై, సీ యూ. మీరు లేచిపోండి, మా వాళ్ళు వస్తారు.